అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. హైకోర్టు ఆదేశాలతో విజయవాడ నగర వ్యాప్తంగా హెల్మెట్ల డ్రైవులు పోలీసులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది చూస్తున్నాం మనం, చాలామంది వాహనదారులు దాదాపుగా హెల్మెట్లు అయితే ఉపయోగిస్తూ ఉన్నారు. 20 రోజుల నుంచి కండక్ట్ చేస్తున్నటువంటి డ్రైవ్ కారణంగా విజయవాడ నగర ప్రజల్లో మార్పు వస్తుంది. 80% పైగా ప్రజలు ప్రస్తుతం హెల్మెట్ ధరించుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రయాణాలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రతి సిగ్నల్ వద్ద దాదాపుగా 80% వరకు ప్రతి ఒక్కరూ మనం చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిస్తూ ఉన్నారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఈ స్పెషల్ హెల్మెట్ డ్రైవ్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో చాలా వరకు మనం చూస్తున్న ప్రతి వెహికల్ కూడా మీకు చూస్తున్నారు కదా, ప్రతి వెహికల్ వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనాలను అయితే నడుపుతున్నారు. అక్కడక్కడ ఒకళ్ళు ఇద్దరు తప్పితే దాదాపుగా మెజారిటీ అందరూ కూడా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడుపుతూ ఉన్నారు. పోలీసుల తీరుపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా ఎన్ని రోజులు హైకోర్టు ద్వారా చెప్పించుకుంటారంటూ కొన్ని అక్షంతలు వేయడంతో పోలీసులు రంగంలోకి దిగి మొత్తం కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి హెల్మెట్లు అయితే ఉపయోగించేలా చేశారు. చూస్తున్నాం మనం, చాలా వరకు దాదాపుగా ఎక్కువ శాతం మంది హెల్మెట్లు అయితే ధరిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. కొంతమంది హెల్మెట్ ధరించిన వాళ్ళతో మాట్లాడదాము. ఒకసారి వాళ్ళు ఏమంటారు? సార్, హెల్మెట్ గతం నుండి వాడుతున్నారు లేకపోతే ఈ మధ్యన పోలీసులు డ్రైవ్ చేసినప్పుడు కొన్నారా? రోజు వాడుతున్నారు. సార్, ఇంకొక ఒపీనియన్ పడుతుంది, పోలీసులు కేవలం హెల్మెట్ల గురించి ఆలోచిస్తున్నారు కానీ ఇతర పోలీసులు అంటే దొంగ బళ్ళు లేకపోతే కాగితాలు లేని సరిగా లేని వాహనాలని ఆపడం లేదు, కేవలం హెల్మెట్ల మీద పరిమితం అయ్యారని ఒక వాదన పడుతుంది. దాని గురించి ఏం చెప్తారు? అంటే వాదనలు అనేది మనం ఏం చెప్పలేము. దాని గురించి రెండు ఉంటాయి. అనుకునే వాళ్ళు అలా కూడా అనుకుంటారు. 50-50 వేసుకోవటం ఇంకా. ఎందుకంటే అవి కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి, దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. దాని మీద కూడా దృష్టి పెట్టాలి, పెడుతున్నారు కూడా. కాకపోతే ఇక 50-50 వేసుకోవటం ఇక. అంటే ఈ హెల్మెట్ పెట్టుకుని చాలామంది దొంగ బళ్ళు లేకపోతే కాగితాలు లేని బళ్ళు తెగ బాగా ఎక్కువ ఉపయోగిస్తున్నారు అంటున్నారు. అప్పుడు వీళ్ళు హెల్మెట్ పట్టుకుంటే హాయి కదా, చక్కగా అది కూడా బయటకు పడుతుంది. దీని మూలంగా మా సేఫ్టీ కూడా ఉంటుంది. రెండు పనికి వస్తాయిగా. ఇది చాలామంది సేఫ్టీ కూడా పనికొస్తుందని చెప్తున్నారు. చూస్తున్నారు కదా, ట్రాఫిక్ దగ్గర ఆగినటువంటి పోలీసులు కూడా హెల్మెట్ పెట్టుకున్నారు. మొన్న పోలీసులు హెల్మెట్ పెట్టుకోకపోతే ఏసీపీ వాళ్ళ మీద సీరియస్ అవ్వడం, పోలీసులు ఏమన్నా అతిథులు అంటూ వాళ్ళు కూడా మొన్న మాట్లాడిన నేపథ్యంలో పోలీసులు కూడా హెల్మెట్ పెట్టి ధరిస్తున్నారు. ఒకసారి కానిస్టేబుల్ గారితో మాట్లాడదాం. సార్, ఏంటి మీరు ఈ మధ్యన హెల్మెట్ వాడుతున్నారా, ఇంతకుముందు నుంచి వాడుతున్నారా? ఫస్ట్ నుంచి వాడతారు. మొన్న ఏసీపీ గారు పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆపి హెల్మెట్ పెట్టుకోవడంతో కొంత సీరియస్ అయ్యారు. రూల్ అందరికీ వర్తించాలి కదండి. అందరూ వర్తించాలి, ఖచ్చితంగా అందరూ బాధ్యతగా పెట్టుకోవాలండి. అవునండి. ప్రమాదాల నుంచి బయటపడతారు. చాలామంది హెల్మెట్ లేకపోవడం వల్ల రోడ్డు మీద పడిపోతే తలలో బ్లడ్ క్లాట్ అయిపోయి సీరియస్ అయింది. మెయిన్ పార్ట్ తలకాయ కదండి, అందుకని. పోలీసులు కూడా చూస్తున్నాం కదా, హెల్మెట్ ధరిస్తున్నారు. మొన్న ఏసీపీ ఒక కానిస్టేబుల్ ఆపి ఆయనని అంటే చాలా అతని ప్రవర్తన పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి ఏసీపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చూస్తాం కదా, వాహనాల మెజారిటీ అందరూ కూడా హెల్మెట్ ధరించే వాహనాలు నడిపిస్తున్నారు. కొంత పోలీసులు అయితే సక్సెస్ అయ్యారని చెప్పాలి. అయితే ఇంకొక వాదన కూడా వినపడుతుంది, పోలీసులు కేవలం హెల్మెట్ డ్రైవ్స్ మీదే డ్రైవ్స్ నిర్వహించడం వల్ల చాలామంది వాహనాలు అంటే కేవలం నకిలీ పత్రాలతో లేకపోతే దొంగ నంబర్ ప్లేట్తో వెళ్ళే వాహనాలని పట్టుకోవట్లేదని ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. పూర్తిగా మిగతా కేసులని పక్కన పెట్టేసి పోలీసులు దీని మీద దృష్టి పెట్టడం వల్ల దొంగలు కూడా చెలరేగిపోతుందని ఒక వాదన బయట బలంగా వినపడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం విజయవాడ నగరంలో పోలీసులు నిర్వహిస్తున్న డ్రైవ్ కారణంగా కొంత చేంజ్ అయితే కనబడుతుంది. ట్రాఫిక్ సిఐ గారు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, ఒక్క నిమిషం. ఏంటి, చాలా వరకు మనం చూస్తున్నాము, చాలా చేంజ్ కనబడుతుంది, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అయ్యారనుకుంటున్నారు పోలీసులుగా? సుమారుగా 90% వరకు సక్సెస్ అయ్యాయని అనుకుంటున్నామండి. ఇంకా ఈ డ్రైవ్ ఇలాగా కొనసాగిస్తుంటాం. ప్రజల పద్ధతే మాకు ముఖ్యం. యాక్సిడెంట్లో చనిపోయిన కేసుల్లో ఎక్కువగా హెల్మెట్ లేకపోవడం వల్ల ఎక్కువగా చనిపోవడం అనేది జరుగుతుంది. ప్రజల పద్ధతే ముఖ్యం కాబట్టి ఈ హెల్మెట్ డ్రైవ్ అనేది ఇలా నడుస్తూ అంతా 90% వచ్చే 100కి 100% వచ్చే వరకు ఈ డ్రైవ్ ఇలాగే కొనసాగిస్తూ ఉంటామండి మాకు. అంటే అప్పటికప్పుడు వాహనాలు పట్టుకుని హెల్మెట్ కొంటారా లేదా చేస్తారా లేదని ఒత్తిడి చేస్తున్నారు. కొంత ముందు నుంచి అవేర్నెస్ తీసుకొస్తే బాగుండేదని ఒక అభిప్రాయం కూడా. అది ఎవరికి భద్రత, వాళ్ళ సెల్ఫ్ భద్రత అనేది వాళ్ళలోనే ఉండాలండి. ఒకళ్ళు చెప్తే చేసేది కాదు. కాకపోతే డిపార్ట్మెంట్ పరంగా, ట్రాఫిక్ పరంగా మేము ఉన్నాం కాబట్టి, పోలీస్ పరంగా ఉన్నాం కాబట్టి చెప్పే బాధ్యత మాది. దీనికి అవేర్నెస్ మేము ముందు నుంచి తీసుకొస్తున్నాం. అయినా ఎవరు సరిగా పాటించట్లేదు కాబట్టే మేము ఈ ఇంప్లిమెంటేషన్ అనేది
చాలా స్ట్రిక్ట్గా చేయడం జరుగుతుంది. హైకోర్టు ఆదేశాలతో పోలీసులు ఒక్కసారిగా హెల్మెట్ల మీద పడిపోయారు. మిగతా కేసులను పక్కన పెట్టేశారు. రోడ్డు యాక్సిడెంట్లు జరిగినా పట్టించుకోవట్లేదు, దొంగ బండ్లు వెళ్తున్నా కాగితాలు లేని బండ్లు వెళ్తున్నా పట్టించుకోవట్లేదని కొంతమంది మాట్లాడుతున్నారు. అవన్నీ అవాస్తవాలండి. చెప్పడానికి అందరూ అలా చెప్తూ ఉంటారు, కానీ ఈ డ్రైవ్ చేయటం వల్ల కొంతమంది అలా చెప్పడం సహజం. అవన్నీ అవాస్తవాలండి. మా డ్యూటీలో భాగంగా చేస్తూనే ఈ డ్రైవ్ అనేది మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. డ్యూటీలో భాగంగా అన్నీ కూడా కవర్ చేస్తున్నామని చెప్తున్నారు. అంతా అపోహ మాత్రమే చెప్తున్నారు. మెజారిటీ వాహనదారులు అయితే హెల్మెట్లు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల లెక్క ప్రకారమే 90% వరకు రీచ్ అయ్యామని చెప్తున్నారు. మిగతా 10% కూడా రీచ్ అవుతాము. ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత భద్రత ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళంతా కూడా వ్యక్తిగత హెల్మెట్ లేని వాళ్ళని కొంతమందిని మాత్రం పక్కకు పెట్టి వాళ్ళ చేత హెల్మెట్లు అయితే కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ విజయవాడ నగరంలో పోలీసులు కొంత హెల్మెట్ల మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో ప్రస్తుతం వాహనదారులు కూడా హెల్మెట్లు ఉపయోగిస్తున్నారు. హెల్మెట్లు అనేవి వ్యక్తిగతంగా పోలీసులు ప్రెషర్ చేయవలసిన లేదు. ఎవరికి వాళ్ళు తమ వ్యక్తిగత భద్రతను దృష్టిలో పెట్టుకుని హెల్మెట్ అనేది వాడాల్సిన అవసరం అయితే ఉందనేది చాలామంది చెబుతున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే విజయవాడలో 90% మంది వాహనదారులు అయితే హెల్మెట్లను అయితే ఉపయోగిస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.